విషయానికి వస్తే సార్, ముఖ్యంగా మీ పాటల్లో అమ్మ పాటలు ఎక్కువ ఉన్నాయి. అంటే సృష్టికి మూలం అమ్మ కాబట్టి మన అమ్మ పాటలతోనే మన ఈ ఇంటర్వ్యూని కూడా మొదలు పెడదాం. మీ సినిమాల్లో చాలా అమ్మ పాటలు ఉన్నాయి, వాటన్నిటినీ శాస్త్రి గారే రాశారు. ప్రపంచంలోనండి అన్న లేని తమ్ముడు ఉంటాడేమో, భార్య లేని భర్త ఉంటాడేమో, బట్ తల్లి లేని కొడుకు మాత్రం ఉండడు సార్. కొడుకు కానీ కూతురు కానీ తల్లి ఉండాల్సిందే. తల్లి లేకపోతే ఇంపాసిబుల్ అండి. అంచేత ప్రథమంగా అందుకని ఎవరికి చెప్పినప్పటికీ కూడా వాళ్ళ అమ్మ గురించినటువంటి ఎక్స్పీరియన్స్ దాన్ని అంటారు అమ్మ చేతి ముద్ద అలాగేనండి. మొదటిసారి మనం తింటాం కదా, అదే మనకి టేస్ట్ ఫీలింగ్ ఉంటుందండి. అంచేత ఆ అమ్మే వండాలండి. మళ్ళీ ఇంకొక అమ్మ వండినటువంటి టేస్ట్ అది మామూలు, అది వేరు. మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు, కానీ అందరూ అమ్మలే, అందరూ గొప్పవాళ్ళే. అది తల్లి గుణం అంటేనండి. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కూడా మా అమ్మ చేసినట్టుంది. మా అమ్మ చేసినట్టుంది, అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఇంకా అంతకన్నా వరల్డ్లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఉండదు. సో అలాగా అందుకని నేను ఈ పర్టికులర్గా ఈ మదర్ సెంటిమెంట్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఎంచుకుంటూ వరుసగా వచ్చేవాడినండి. చాలా బాగుంది సార్. యాక్చువల్గా మీరు అమ్మ పాటల్లో యమలీలలో సిరిలోలికించే చిన్ని నవ్వులే ఆ పాట అయితే సార్, నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సినిమా ప్రేక్షకులు తమ పిల్లలు జోల పాడడానికి ఉపయోగించేవి రెండు పాటలని. ఒకటి కళా తపస్వి విశ్వనాథ్ గారి సినిమా స్వాతిముత్యంలో లాలీ 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 లాలీ, ఆ తర్వాత మళ్ళా మీ పాటే. మహానుభావుడు అండి. ఆయన ఇచ్చినటువంటి పాట అది. సిరిలోలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. అందరూ పెన్నులో ఇంకు చుక్కలు పోసుకుని రాస్తారు, కానీ ఈయన మాత్రం తేనె చుక్కలు పోసుకుని రాస్తాడండి. అది ఈయన స్పెషాలిటీ. అందులో ఉదాహరణకి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా పాట సిరిలోలికించే, అబ్బబ్బబ్బబ్బ ఏమి పోసాడండి అందులో తేనె. అంతే కదా. అమ్మ గురించి చెప్పినటువంటి దాంట్లో ఆయన పోసిన తేనె మామూలు తేనె కాదండి అది. మీకోసం పల్లవి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా. చూసారు అక్కడ ఎంత చక్కటి దీవెన ఉందో, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా. ఒక్కొక్క పదాన్ని తూకం వేసినట్టు. ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు.